హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్షిత్ క్రియేషన్స్. సమ్మర్ టైం వచ్చింది. అందరం 1 ఇయర్కి సరిపోను మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి. ఈరోజు మా ఇంట్లో నేను మ్యాంగో పికిల్ పెట్టినండి. అయితే ముందుగా అలా మ్యాంగోస్ని మనం వాటర్లో ఒక 2 అవర్స్ నానేయాలి. ఇలా నానేసేటప్పుడు మాత్రం మామిడికాయలు తొడిమెలు ఉంటాయి కదండి, తొడిమెలు తీసేయకూడదు. ఈ తొడిమెలు తీసేసి మనం వాటర్లో నానేసినప్పుడు వాటర్ అంతా కాయల్లోకి పోతుంది. మనకి పచ్చడి 1 ఇయర్ పాటు ఉండదు, తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే తొడిమెలు అలాగే ఉంచి నానేయాలి. ఈ కాయలు నానేలోపు మనం జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకుందాము. ఒకేసారి హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టి వేయించొద్దండి. వేయిస్తే జీలకర్ర మాడిపోతుంది, ప్లస్ మనకు ఫ్లేవర్ కూడా అంత మంచిగా ఉండదన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మెంతుల్ని కూడా ఫ్రై చేద్దాము. సేమ్ వీటిని కూడా అంతేనండి, మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి వేయించాలి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో కదా. వీటిని వెంటనే వేడి మీద పౌడర్ చేయొద్దు. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లోకి పోసి ఇవి చల్లారిన తర్వాత వేరువేరుగా పౌడర్ చేసుకుందాము. ఈలోగా మనము ఎల్లిపాయలు ఒక 3 గడ్డలు తీసుకున్నాండి. ఎందుకంటే నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కాబట్టి పచ్చి ఎల్లిపాయలు వేయడానికి ఒక 3 గడ్డలు తీసుకొని పొట్టు ఒలిచి పక్కకు పెట్టిన. జీలకర్ర కూడా చల్లారిందండి, వీటిని పౌడర్ కూడా చేసేసిన. కాయలు నానినాయి కదా, వీటిని మంచిగా క్లీన్ చేద్దాము. పైన కాయకి సొన ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు నీట్గా కడిగి మళ్ళీ వేరే టబ్లోకి వేసిన. ఇప్పుడు లాస్ట్కి మనం కాయలు వాటర్ నుంచి తీస్తామనగా తొడిమలు తీసేసి ఒకసారి కొంచెం కడిగేసి ఆరబెట్టుకోవాలి కాయలు. తొడిమలు తీసిన తర్వాత వాటర్లో అస్సలు ఉండనియొద్దండి కాయల్ని. ఒక జల్లి గిన్నెలో వేసి కింద ఒక స్టాండ్ లాంటిది పెట్టండి, వాటర్ తొందరగా డ్రైన్ అయిపోతాయి. ఇప్పుడు కాయల్ని నీట్గా ఒక పల్చటి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తోటి మంచిగా వాటర్ అనేది లేకుండా తుడిచి ఆరబెట్టాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాము. కాయలు ఆరిపోయినాయి. ఈ కత్తి మామిడికాయలు కొట్టడానికి సపరేట్గా చేయించినామండి మేము. కేవలం పచ్చడి టైంలో మాత్రమే యూస్ చేస్తాము. ఈజీగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ కొట్టిన తర్వాత ముక్కల్ని ఇది కేజీ డబ్బాతో కొలుస్తున్నానండి. ఇక్కడ నేను 16 కాయలు తీసుకుంటే 10 కాయలే మంచిగా ఉన్నాయి, 6 కాయలు అప్పుడే పండిపోయినాయి. 1 కేజీ కాంగా కొద్దిగా తక్కువ అయిపోయినాయి అన్నమాట. అంటే పావుదొక్క 2 కేజీల వరకు అయినాయి. వీటిని కొలిచిన తర్వాతకి ఆరబెట్టాలి.
చూడండి అప్పుడే కాయలు పండటానికి వచ్చేసినాయి. ఈ ముక్కలు ఆరిన తర్వాత మంచిగా తుడ్చాలండి. మనము కొట్టేటప్పుడు చెక్క డస్ట్ గిన్ ఉంటుంది కదా, అదేది లేకుండా నీట్గా ముక్కలు తుడ్చాలి. ఇవి జీళ్ళు, ఒక 2 జీళ్ళు కూడా వేసిన. జీలకర్ర పొడి, మనం ఇంత ముందుకు మిక్సీ పట్టి పెట్టిన జీలకర్ర పొడి. జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి 4 టేబుల్ స్పూన్లు వేసిన. జీలకర్ర మెంతుల పొడి ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంతోపాటు మనం ఇంత ముందుకు ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు వేస్తాం కదా పచ్చళ్ళలో, అవి తీసి పెట్టినాం కదా, అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి ఎల్లిపాయలు ఆయిల్ గిన్నె పట్టి, కారం గిన్నె పట్టి ఉంటాయి కదా, అవి అన్నంలో తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఆ మామిడికాయ పచ్చళ్ళలో పచ్చి ఎల్లిపాయలు తినడం అంటే. కేజీ ముక్కలకి పావు కేజీ కారము, పావు కేజీ ఉప్పు. అయితే కేజీ మీద 30 కేజీ అయినాయి కదా, అందుకే ఒక గ్లాసు కొంచెం తక్కువగా పోసినమాట. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. మీరు ఎన్ని కాయలైనా సరే, ఎన్ని కేజీల ముక్కలైనా సరే ఇదే విధంగా పెట్టండి. మీరు ఏ విధంగా పచ్చడి పెట్టినా సరే 1 కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారము ఖచ్చితంగా పడుతుంది. మనం ఎన్నిసార్లు పెట్టినా ఆ టేస్ట్ అనేది అదే విధంగా ఉంటుంది, మారదు. ఒక్కోసారి ఒక సంవత్సరం ఒక విధంగా, ఒక సంవత్సరం ఒక విధంగా ఉంటుంది కదా, అట్లా ఉండకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టండి, చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి పల్లి నూనె పోయండి, పచ్చళ్ళలోకి బాగుంటుంది. ఇక్కడ కేజీ మీద 30 కేజీ అంటే పావుదొక్క 2 కేజీలు అయినాయి కాబట్టి కేజీన్నర ఆయిల్ పోసిన. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేయండి. నేను మీకు ముందే చెప్పిన కదా అల్లం పేస్ట్తో పచ్చడి పెడుతున్నానని. అయితే 1 కేజీకి 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఒక 30 కేజీ అయినాయి కాబట్టి కొంచెం తక్కువ వేసిన. ఈ అల్లము వేసినప్పుడు ఆయిల్ మీడియంగా వేడిగా ఉండాలి. మరి హీట్లో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది, మనకి పచ్చడి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతగా ఉండదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముక్కల్లోకి కలపాలి. ఎప్పుడు ఆవకాయ మామూలుగా ట్రై చేసిన కంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అల్లం మన హెల్త్కి కూడా చాలా మంచిది, మామిడికాయ కూడా. థ్యాంక్ యూ అండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.